దేవీ నవరాత్రులు 10వ రోజు. సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్. తేదీ 1-10-2025. రోజు బుధవారం. తిథి నవమి. రంగు ఊదా రంగు. దేవి అవతారము మహిషాసురమర్దిని అవతారము. ఈ కథనంలో ముందుగా మహిషాసురుని గురించి తెలుసుకుందాం. మహిషాసురుడు హిందూ పురాణాలలో రాక్షసుడు. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు మహిషం అంటే గేదెతో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగలిగే వ్యక్తి కలవాడు. మహిషాసురుడి కథ. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరు పుట్టుకతో దానవులైన గుణంలో ప్రవర్తనలు చాలా మంచి వాళ్ళని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు పంచనందం అను మణుగులో దిగి ఒంటి కాలు మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వీరిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది. అంతే, మొసలి రూపం ధరించి కరంభుడి పాదాలు పట్టుకొని నీళ్ళల్లోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది. కానీ తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంతిచిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేత్తో తలను ఖండించపోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి నీరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అని అన్నాడు. నా తమ్ముడు అమరుడు కాదని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవి కోసం ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణిఘాతాలకు అజయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షవిహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక మహిషి కామార్తి అయి విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టు మహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయాడు, మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాన్ని వెంబడించింది ఆ దున్నపోతు. నిండు గర్భంతో ఉన్న రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహార భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు రాజమహిషిని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుడి పార్థివ దేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితిమంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు.
మహిష రాక్షస సంగమ సంజాతుడు. మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుని అంతరంగిక అనుచరుడయ్యాడు. మహిషుడు బ్రహ్మకై తపస్సు చేశాడు. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు. బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ క్రోధించి సుందరమైన సంయమనమైన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. మహిషుడు తనను మోహించి వివాహమాడమని కోరగా యుద్ధంలో తనని గెలవాలని తేల్చి చెప్పింది ఆ శక్తి. అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. 10వ రోజున ఇంతటి బలమైన రాక్షసుణ్ణి వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని మహిషాసురమర్దిని అని నామాంతరం కలిగింది. మహిషాసురమర్దిని దేవి అవతారంలో అమ్మవారు. నవరాత్రుల్లో మహానవమిగా పేర్కొన్న రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం దాల్చుతుంది. మహిషుణ్ణి సంహరించిన అమ్మ ఆపదలలో మనకి అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో విలసిల్లేలా కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడం వల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయి. సనాతని అయిన ఈ తల్లే మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గా, గౌరి మొదలైన నామాలతో పిలువబడుతున్నది. ధర్మం, సత్యం, పుణ్యం, యశస్సు, మంగళాలను ప్రసాదించేది. మోక్షదాయిని, ఆనందప్రదాయిని, శోకనాశిని, ఆర్తి వినాశిని, తేజస్వరూపిణి. అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది ఈ రూపం. ఈ తల్లి దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షణి, మహిషాసుర చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి, కరుణ కురిపించే సౌజన్యమూర్తి, కారుణ్యమూర్తి. రాక్షసుల దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత, తీసుకునేవారు అసురులు లేదా రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానానికి, మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల వివక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటువంటి సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటువంటి అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం, చైతన్యం అనేటువంటి విజ్ఞాన ఖడ్గముతో యుద్ధము చేసి వధించటమే మహిషాసురమర్దిని తత్వం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అంటూ అమ్మవారిని ఉగ్ర చైతన్య రూపిగా కొలవటం వల్ల మనలో ఉండేటటువంటి కామ, క్రోధ, మోహాదులు అన్నికన్నా ముఖ్యమైన జడత్వం, మూర్ఖత్వం అన్నీ నశింపబడతాయి. ఈ దేహము ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని వినియోగించుకోవడం కన్నా లోకానికి వినియోగపడాలి. అలా వినియోగపడేటట్లుగా తయారు చేయడమే ఈ ప్రత్యేకమైన మహిషాసురమర్దిని తత్వం. అనేక బాహువులు, అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారి రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీరాన్ని, మనసును ఆవరించుకున్నట్టు వంటి ఎన్నో రకాల లోపాలు తొలగడానికి ఇటువంటి రూపమే అవసరం అవుతుంది. భయం లేకపోతే లోకం మాట వినదు కదా. మన వెనుక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కొంచెం క్రమశిక్షణలో ఉంటాము. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసురమర్దినిగా మనకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.